ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని సన్నిధిలో మనం గడపడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు మనం వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు. శుక్రవారం ప్రభా నాయన, సెప్టెంబర్ నెల 4వ తారీఖు ప్రభా 2020 ప్రభా, ఈ దినం నాయన నీ సన్నిధానంలో ప్రభా, ఈ శుక్రవారం దినంలో ప్రభా నీ వాక్యమును ధ్యానం చేయడానికి నాయన నీ బిడ్డలకు వినగలిగే శక్తి గ్రహించే మనసులు దయచేయండి. ఈ భయంకరమైనటువంటి ఈ భూప్రపంచంలో జరుగుతున్నటువంటి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందు నిమిత్తం జరుగుతున్నాయి, మరి ఏ విధంగా మేము తగ్గించుకోవాలి, ఏ విధంగా లోబడాలి అనే అంశాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యేసయ్యా ప్రభా, నీ మాటల ద్వారా మమ్మల్ని తండ్రి బ్రతికింప చేయండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, మీరు మాట్లాడకపోతే మేము నశించిపోతాం ప్రభా. ఎవరైతే ఈ మాటలకు లోబడతారో, ఎవరైతే మీ యందు భయభక్తులు కలుగుంటారో వారు ప్రభా, వారి యొక్క ఆత్మ బ్రతుకుతుంది. లేకపోతే నాయన బ్రతుకుచున్నామనుకుంటారు కానీ వాళ్ళు చచ్చిన వారి యొక్క జీవితం ఏముంటుంది తండ్రి. అందుకని నువ్వు జీవించుచున్నా పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు నాయన నువ్వు చచ్చిన వాడివే అని ప్రభా మరి ప్రకటన గ్రంథంలో నువ్వు మాట్లాడుతున్నావు. కనుక మేము జీవించే వారు ఉండటానికి, మిమ్మల్ని స్తుతించే వారు ఉండటానికి, మిమ్మల్ని మహిమపరిచే వారు ఉండటానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమును ప్రభా ఎందరైతే ఈ దూరశ్రవ యంత్రం ద్వారా వింటున్నారు వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపకు వారిని అప్పగిస్తున్నాను. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో బ్రతిమలు వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక సమయంలో మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీకోసం వింత కార్యములు జరిగించినటువంటి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకంలో చూస్తున్నప్పుడు మరి అనేకమైనటువంటి మరి విపత్తులు మనం చూస్తున్నామండి. దేవుని యొక్క మరి చెప్పినటువంటి మాట ప్రకారంగా చూస్తున్నప్పుడు ఈ లోకంలో మరి అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. భూమి మీద మరి ఈ మధ్యకాలంలో మిడతల దండు వచ్చిందని చెప్పడం జరిగింది. వాస్తవం. ప్రైజ్ లార్డ్. మరి మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మిడతల దండు వచ్చింది. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా అనేకమైనటువంటి తెగుళ్ళు, ఈ రోజున కరోనా వ్యాధి, ఈ భయంకరమైనటువంటి వ్యాధులు మరి వచ్చి భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి దేశం మీద కూడా ఈ దాడి అనేది, ఈ కరోనా తెగులు అనేది వచ్చింది. ఈ కరోనా తెగులు, ఈ విపత్తులు ఎందుకు వస్తున్నాయంటే మరి మానవుడు దేవుని మాట వినలేని కారణాన్ని బట్టి అన్నాడండి. నేను పంపించిన మహా సైన్యం అంటున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మనం చదివాం కదండి, 25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, నేను పంపించిన మిడతలను, గొంగళ పురుగులను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని మహిమ చెల్లించాలి. ఈ భూప్రపంచం అంతా కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. అటువంటిది మరి దేవునికి లోబడుకోకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రైజ్ లార్డ్, ఆయన వైపు తిరుగులాగా, ఆయన చిత్తాన్ని గుర్తించువారిలాగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే
కొన్ని మరి పాఠాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడండి. నేను పంపిన మిడతలను గొంగళ పురుగులను ప్రజలాడు ఈ భూమి మీద కనపడుతున్న ఈ యొక్క మిడతలు ఎవరు పంపించారండి? దేవుడే పంపించాడు. గొంగళ పురుగులు ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఈ విధంగా ఈ యొక్క ఆ పొలములు మరి నాశనం చేస్తున్నాయి. లేకపోతే మరి అక్కడ దేశాన్ని ఇశ్రాయేల్ దేశంలో ఐగుప్తు దేశంలో చూస్తున్నప్పుడు అక్కడ మిడతలు వచ్చినాయి. మరి రకరకాల తెగుళ్ళు దేవుడు పంపించాడు. ఎందుకనంటే ప్రజలు దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవడం కోసం. దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనకి భద్రత ఇచ్చినప్పుడు, దేవుని అనుకూలంగా మనం జీవించవలసినటువంటి వారు కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏదోటి పంపిస్తూ ఉంటాడండి. ఆ యొక్క పంపించినటువంటి తెగులు ద్వారా, పంపించినటువంటి ఆ విపత్తుల ద్వారా అయ్యో దేవుడా నీవు ఉన్నావు అంటూ ఉంటారు. ఈరోజు చాలామంది ఈ యొక్క కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఆ బాధలోకి వెళ్ళినప్పుడు, ఆ సమస్యలోకి వెళ్ళినప్పుడు అంటున్నారు, అయ్యా దేవ మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఆయన ప్రభు ఇంకా బ్రతుకుతే నీకోసమే బ్రతుకుతాను అని చెప్పిన వాళ్ళు ఉంటున్నారండి. ఆ తర్వాత ఆ కరోనా ఒకవేళ తగ్గిందనుకోండి, తగ్గిన తర్వాత అదే నమ్మకంగా ఉండగలుగుతారా? ఉంటే ధన్యులు. నిజంగా దేవుని యొక్క రాజ్యానికి వాళ్ళు హక్కుదారులు అవుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. కాబట్టి శ్రమ వచ్చినప్పుడేమో దేవుడా దేవుడా అంటూ శ్రమ తగ్గిపోయిన తర్వాత దేవుని మర్చిపోయేవారిలాగా ఉంటున్న కారణాన్ని బట్టి దేవుడు అంటండి తన మహాసైన్యాన్ని పంపిస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా అటువంటి పరిస్థితుల్లో మరి దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలంటే మరి రోమపత్రిక 12:12 అంటాడండి, మనము ప్రజలు నిరీక్షణ గలవారే దేవునికి మన నమ్మకస్తులుగా దేవుని ఏం చేయాలంటే దేవుని స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థనలో ఎడతగా పడుదల కలిగి దేవునికి మరి స్తుతియాగం చెల్లిస్తూ దేవుని మహింపచ్చేవారుగా ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి వందన చెల్లిస్తూ ఉండాలి. రోమపత్రిక 12:12 చదువుదాం. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నేను చేసిన పాపాన్ని బట్టి ప్రభువా స్థితిని బట్టి ఇటువంటి యొక్క పరిస్థితి వస్తుంది కనుక నాయన ప్రభా నీ సందులో నేను ప్రభా నీకు నమ్మకస్తుడిగా ఉంటాను, నీకు లోబడి జీవిస్తాను, నా పాపం అని నేను ఒప్పుకుంటానని ప్రభు దగ్గర ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో దేవుడు వారికి క్షమాధారంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ప్రపంచ దేశాలు అనేకమైన దేశాలు చూస్తున్నప్పుడు ప్రజలు దేవుని కలిగినటువంటి వారు కూడా, దేవుని ఎరిగిన వారు కూడా దేవునికి దూరస్తులై జీవిస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి ఈరోజు ఈ కరోనా తెగులు వల్ల, ఈ వ్యాధుల వల్ల అనేక మంది చూడండి అనేక దేశాల్లో వీధుల్లోకి వచ్చేసి వారు కార్ల మీద వచ్చి ఆ కార్లు పక్కన పెట్టి ఏం చేస్తున్నారు, అక్కడే మోకరించి ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు, ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఈ విధంగా దేవునికి లోబడిన కారణాన్ని బట్టి ఆ దేశంలో ఆ తెగుల నుంచి దేవుడు విడుదల కలుగజేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని సందులో మనం ఏం చేయాలంటే దేవుని కోసం నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. 12:12 చూద్దామండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు. ఎందుకని ప్రజలాడు ఒకవేళ వ్యాధి ఉందా, బాధ ఉందా, సమస్య ఉందా, రోగం ఉందా, ఏ స్థితిలో ఉన్నా సరే మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఎందుకంటే దేవుడు నాకు ఉన్నారు, ప్రభు నన్ను నా వ్యాధి నుంచి విడిపిస్తారు, నా సమస్యలు విడిపిస్తారు, నా అప్పుల నుంచి విడిపిస్తారు, నాకున్న ప్రతి పరిస్థితికి దేవుడు నన్ను విడిపిస్తారని ఒక నిరీక్షణ ఉండాలండి. నిరీక్షణ లేకపోతే కనుక మనం ఏది కూడా సాధించలే. అందుకు అన్నాడు నిరీక్షణ గలవారే సంతోషించుచు. ఒక నిరీక్షణ మనకుందనుకోండి ప్రజలు ఆ తర్వాత మనం ఏం చేస్తామండి, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని, దేవుడు నాకు గొప్ప విడుదల ఇచ్చారని, ఈ వ్యాధి నుంచి విడిపించారని, ఈ సమస్య నుంచి విడిపించారని మనం సంతోషించేవారుగా ఉండాలి. హల్లెలూయా. నిరీక్షణ గలవారే. ఎందుకంటే దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని మనం ఒక ఎదురు చూసి ప్రభువులు మనం సంతోషించేవారుగా ఉండాలి. రెండోది సంతోషించుతూ శ్రమల యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. శ్రమల యందు ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. కొంతమంది మరి చూస్తాం శ్రమ వచ్చింది అనుకోండి, శ్రమలో తట్టుకోలేరండి, నాకే వస్తున్నాయండి, ఎందుకండి పాస్టర్ గారు మా ఇంటికే వస్తున్నాయండి, మాకే శ్రమలు. మరి చూస్తూ ఉంటే దేవునికి లోపెడుతున్నారండి, లోపెడరు. ప్రార్థనకు వస్తారని ప్రార్థన రారు, ప్రార్థన చేస్తారని ప్రార్థన చేయరు. ప్రజలు దేవునికి మరి లోబడి దేవుని చిత్తానుసారం జీవించరు. కానీ దేవుడి మీద ఏం నిందలేస్తామంటారు. ఎందుకండి మాకు ఈ జ్వరాలు ఏంటండి, ఈ కష్టాలు ఏంటండి, ఈ బాధలు ఏంటండి, ఈ సమస్యలు ఏంటండి అని మళ్ళీ దేవుని క్వశ్చన్ వేసేవారు ఉంటారు. అందుకని ఎన్ని
క్వశ్చన్లు అయితే వెయ్యి, నేను చూస్తానని దేవుడు ఏం చేస్తాడు, పంపిస్తూ ఉంటాడు. నువ్వు లోబడటం కోసం, నిన్ను సరి చేయడం కోసం, నిన్ను ఆయన వైపు తిప్పుకోవడం కోసం ప్రభు ఏం చేస్తాడు, సరి చేయడం కోసం కొన్ని వ్యాధులు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆ వ్యాధి చేత ప్రజలు, ఆ బాధల చేత ఏం చేస్తారంటే మరి ఆయన వైపు తిరుగుతారేమని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా తిరగని ప్రజలు కూడా ఉన్నారండి. హల్లెలూయా. నినివే పట్టణస్థులు దేవుని మరి భయంకరమైనటువంటి అగ్ని పంపిస్తానని, మరి అగ్ని చేత వాళ్ళని కాల్చివేస్తానని చెప్పినప్పుడు, మరి యోనా వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళంతా కూడా లోబడ్డారు. హల్లెలూయా. ఇదే నాని దేవునికి ఎవరైతే లోబడుతున్నారో ఆ ఇంట్లో తెగులు ఉండదండి. హల్లెలూయా. తెగులు ఉండదు. ఇశ్రాయేలీయులకి తెగులు లేదు, ఐగుప్తు దేశంలో వారి ఇళ్లలో తెగులు ఉందండి. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలీయులలో వెలుగు ఉంది, కాంతి ఉంది. ఐగుప్తు దేశంలో వారి ఇళ్లలో చీకటి ఉంది. ప్రైజ్ లార్డ్. చీకటి ఉంది. చీకటి దేనికి గుర్తు? పాపానికి గుర్తు, రోగానికి గుర్తు, సమస్యలకు గుర్తు. కాబట్టి నీ ఇంట్లో ఉన్న చీకటి తొలగిపోవాలంటే దేవుడికి నువ్వు లోపడాలి. దేవుడికి లోపడాలి. ఏ దేశమైతే దేవుని వైపు తిరుగుతుందో, ఏ దేశమైతే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రభుకి లోబడి జీవిస్తూ ఉంటాడో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము వెలిగించబడతా ఉంటుంది. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు మన యొక్క జీవితాలు వెలిగించేవాడుగా ఉన్నాడు. ప్రభు చెప్పి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రైజ్ లార్డ్. చదువుదాం 12 వచ్చును. రోమపత్రిక 12:12లో ఏమంటే, శ్రమల యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. శ్రమలో ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. నా ప్రభు ఈ సమస్యను తీరుస్తూ ఉంటారు. ప్రభు నాకు తోడుగా ఉన్నారు, నాకు దేవుని కృప ఉంది, నాకు భయం లేదు అనే ఒక నిరీక్షణ, ఓర్పు, సహనం కలిగి ఉండి ప్రభు సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ కరోనా రోగంతో బాధపడుతున్నారో మీకు ఒక నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే యేసే నాకు ఉన్నారు, నా కుటుంబాన్ని విడుదల కలిగి చేస్తారు, ఈ రోగం నుంచి విడిపిస్తూ ఉంటారు, విడిపించే దేవుడు నాకు ఉన్నారు అని ఒక నిరీక్షణను కలిగి ఉండాలి. నిరీక్షణ గలవారే సంతోషించచ్చు. ప్రైజ్ లార్డ్. శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి పట్టుదల కలిగి ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అసలు ఈ తెగులు దేవుడు పంపిస్తున్నాడు? ఎందుకు ఈ తెగులు పంపించి మనుషులను మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 13:11 చూద్దాం. చూడండి. యెషయా గ్రంథము 13:11. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఊరికే ఎవరిని కూడా శిక్షించడండి. ఏ తండ్రి కూడా తన బిడ్డలను శిక్షించడండి, ఊరికే కొట్టేయడండి. ఎందుకు కొడతాడంటే వాడు లోపడతలేనప్పుడు, ఆ బిడ్డలు లోపడతలేనప్పుడు, ఆ బిడ్డలు మాట వెంటలేనప్పుడే ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ పిల్లల్ని శిక్షించడానికి చూస్తూ ఉంటాడు, సరి చేయడానికి చూస్తూ ఉంటాడు. ఒకవేళ సరి చేయలేదనుకోండి, కొట్టలేదనుకోండి, వాడు మొండులా తిరుగుతాడు, ఎందుకో పనికి రాకుండా తిరుగుతాడు, ఏ విధంగా ఉపయోగం లేకుండా తిరుగుతాడు. అటువంటి కొడుకు ఉన్న ఓటే పోయిన ఓటే అని తర్వాత బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ బిడ్డ మీకు ఉపయోగపడేలాగా ఉండాలంటే ఆ బిడ్డలు సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి. అవును కదండి. సేమ్ అదే రీతిగా దేవుడు కూడా తన బిడ్డల్ని, తను సృష్టించిన సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆయనకు లోబడాలని దేవుడు చూస్తున్నాడు. యెషయా గ్రంథం 13:11 చదువుదాం. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు శిక్షించడండి, ఎవరిని ఊరికే శిక్షించడండి. ఎందుకు శిక్షిస్తాడంటే చెప్తున్నాడు కదండి ఇక్కడ, లోకుల చెడుతనం బట్టి. ప్రజలు లోకంలో ఉన్న మానవులు వారి చెడుతనాన్ని బట్టి, వారి దుర్మార్గతను బట్టి, వారి దుష్టత్వాన్ని బట్టి దేవునికి లోబడక, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండకోకుండా, దేవుని కోసం జీవించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించి పాపానికి లోనైపోయి, సాతానికి లోనైపోయి, సాతాన్ యొక్క ఉచ్చుల్లో పడి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారిని శిక్షించి రక్షించుకుంటాడంట. చదువుదాం ఒకసారి 11. లోకుల చెడుతనం బట్టి, దుష్టుల దోషముల బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. హల్లెలూయా. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. అహంకారుల అతిశయమును మాన్పిస్తూ ఉంటాడు. చాలా మంది అంటూ ఉంటాడు, నాకున్న ఆస్తి ఎంతో తెలుసా, నాకున్న ధనం ఎంతో తెలుసా, నాకున్న బలం ఎంతో తెలుసా, నాకున్న అండ ఎంతో తెలుసా అని ఈ విధంగా గర్విస్తూ ఉంటారు. నీ బలం ఎంత, నీ ధనం ఎంత, నీకున్నటువంటి యొక్క ఏదైనా సరే ఒక్క క్షణంలో దేవుడు ఏమీ లేకుండా చేయగలుగుతాడండి, ఏమీ లేకుండా చేయగలుగుతాడు. అందుకోసమే దేవుని బిడ్డలారా,
దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని బట్టి అతిశించాలి. ఇదిగోనండి, ఈ ధనం ప్రభు ఇచ్చింది, ఈ ఇల్లు దేవుడిచ్చింది, ఈ పొలం దేవుడిచ్చింది, ఈ పిల్లలు దేవుడిచ్చింది, నా కుటుంబాన్ని దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నారని దేవుని బట్టి అతిశయపడితే మనము ధన్యులమని చెప్తాడు. కానీ మనంగా గర్విస్తే కనుక దేవుడు అణిచి వేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని బట్టి మనం అతిశయించాలి తప్ప నీకున్న ధనము ఎంతండి. ప్రజలు ఈరోజు కరోనా వైరస్ వచ్చి నాశనం అయిపోతున్నారు అనేక మంది, లక్షలు ఖర్చు పెడుతున్నారు. నీ ధనం ఏం చేస్తుంది, నీ డబ్బు ఏం చేస్తుంది, నీకున్న ఆస్తిపాస్తులు ఏం చేస్తూ ఉంటాయి? ఏమీ చేయలేవు. దేవుని కృప మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది, దేవుని కృప మాత్రమే నిన్ను జీవింపజేస్తుంది, దేవుని కృప మాత్రమే నిన్ను నడిపిస్తుంది అనే సంగతి గ్రహించాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అలా కాకుండా ఇష్టానుసారంగా ఉంటే మాత్రం దేవుడు అణిచి వేస్తాడు, అహంకారాన్ని ఎదిరిస్తాడంట, దీనులకు కృపనిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అహంకారాన్ని ఎదిరిస్తాడు దేవుడు, దీనులకు కృపనిస్తూ ఉంటాడు. కాబట్టి అణిచి వేస్తాడు. దేవుని యొక్క అణిచివేతలోకి వెళ్ళకండి. హల్లెలూయా. దేవుని యొక్క కృపను కలిగి ఉండండి. దేవుని కృప మనను ఆశీర్వాదకరంగా చేస్తుంది. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను. హల్లెలూయా. దేని బిడ్డలారా, నీ కృప యందు నేను నమ్మకించున్నాను ప్రభా, నీ కృప లేకుండా ఏమీ చేయలేను ప్రభా, నీ కృప లేకుండా నేను ఏం చేయలేను ఆయన అని ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గరకు వస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము లోపడతామో దేవుడు మనలను అతిశయకారకులుగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, అతిశయపడకూడదు. ఈ లోకంలో ఏది ఇచ్చినా అది దేవుడిచ్చిందే. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే దేవుని కృపను బట్టి అని అతిశయపడాలి. నువ్వు కష్టపడ్డావు, దేవుని మీద ఆధారపడ్డావు, దేవుడు నిన్ను బిల్డింగ్ కట్టించాడు, పొలాలు కొన్నాడు, బిడ్డలు చదివించాడు, ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు, అది దేవుని కృప మాత్రమే. అంతేగాని నా బలము, నా ధనము, నా ఘనము అనుకుంటే మాత్రమే జాగ్రత్త, అణిచివేస్తాడు దేవుడు. ప్రజలు కుదించి ప్రజలు అంటండి మరి అంటాడండి, ఒక మోపును కడతా ఉంటారు పొలములో. దాన్ని ఏం చేస్తా తెలుసండి, అది బాగా గట్టిగా ఉండాలంటే ఆ మోకాళ్ళను అది నొక్కి బాగా అణిచి కుదిస్తూ ఉంటాడు. తర్వాత ప్రజలు అదేవిధంగా మన జీవితాలు కూడా దేవుడు భయంకరమైనటువంటి అణిచివేతకి వెళ్లకుండా ఉండాలంటే కనుక ఆయన కృపలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఉండాలి. ఆయన దయను కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకారకులుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చదవం కదండి, లోకులు చెడుతనం బట్టి దుష్టుల దోషం బట్టి నేను వారిని శిక్షిస్తున్నాను. అంతకంటే ఊరకే దేవుడు శిక్షించడండి, ఊరికే ఎవరిని శిక్షించడండి. ప్రజలు వారి చెడుతనం బట్టి జాగ్రత్త. నీ జీవితంలో చెడుతనం ఉందా, దేవుడు నిన్ను అణిచివేస్తాడు. ఆ చెడుతనం అంటూ ఒప్పికి విడుదల పొందితే, ప్రభా నన్ను క్షమించు, నీకు విరోధంగా నేను పాపం చేస్తాను, ఎన్నో సమయంలో నీకు తిరుగుబాటు చేస్తాను ప్రభా, నన్ను క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి అంతేగాని గర్వించావా, నీ గర్వాన్ని బట్టి దేవుడు నిన్ను అణిచివేస్తాడని చెప్తున్నాడు. ఏ విధంగా అణిచివేస్తాడంట, లోకులు చెడుతనం బట్టి దుష్టుల దోషం బట్టి నేను వారిని శిక్షిస్తాడంట. తర్వాత అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలత్కారుల గర్వమును అణిచివేసేదను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. బలత్కారుల గర్వమును అణిచివేస్తాడు ఆయన. జాగ్రత్త. అహంకారుల అతిశయమును మాన్పిస్తాడంట. అతిశయపడొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అతిశయపడొద్దు. కాబట్టి మన అతిశయం ఏమై ఉండాలంటండి, దీన్ని బట్టి అతిశయించాలంట. రోమపత్రిక 20 గ్రంథం 9వ అధ్యాయం 23లో మనం చదివినట్లయితే 20 గ్రంథం 9వ అధ్యాయం 23 ఏమంటా ఉంటారంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన సౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి యెహోవాను బట్టి యెహోవా నేనే అని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేని బట్టి అతిశయించాలంటండి? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. అయితే ప్రజలు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశింపకూడదు. అతిశించేవాడు దేన్ని బట్టి అతిశింపవలనగా భూమి మీద కృప చూపుచు. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన కృపను కలిగి, ఆయన కృపనిచ్చి, ఈ యొక్క మరి యొక్క సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులనిచ్చి, ప్రజల ఋతువులనిచ్చి, ఇక పంటలనిచ్చి, ఇవన్నీ కూడా పండిస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి దేవాది దేవుడని గ్రహించుకుని ఆయన బట్టి మనం అతిశయించాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్నటువంటి యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపవలెను. హల్లెలూయా. ఈ సమస్తం కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుని కృప వల్ల నేను బ్రతుకుతున్నా, దేవుని కృప వల్ల నేను చలిస్తున్నాను, దేవుని కృప వల్లే నేను జీవిస్తున్నాను ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి ప్రభు అతిశయిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. నీ కృప వల్లనే కదా నేను బ్రతుకుతున్నాను, నీ కృప వల్లనే కదా నేను జీవిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి 17 లక్షలకు వచ్చి పెట్టారండి. కరోనా వచ్చింది, హైదరాబాద్లోకి వచ్చి జాయిన్ చేస్తారు. 17 లక్షలకు ఖర్చు పెట్టారంట. కానీ 17 లక్షలు ఖర్చు పెట్టిన అతని ప్రాణాన్ని ప్రజలు డాక్టర్లు ఏమి ఇవ్వలేకపోయారు, ఏం చేయలేకపోయారండి. ప్రజలు డబ్బు ఖర్చు పెట్టారు, కానీ అతని శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ డబ్బు నేను రక్షించదు, నీ ధనం నేను రక్షించదు, ఈ లోకంలో ఏది నీకు సహాయం చేయదు. కానీ ఒకటండి, ఆయన కృప మాత్రమే. ఆయన కృప వల్ల మనం జీవించగలదు. ఆయన కృపను బట్టి మనం అతిశయించాలని దేని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్. కాబట్టి రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. చూడండి ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అయితే భేదములు పుట్టించు సత్యమును లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వస్తుంది అంటండి. ప్రైజ్ లార్డ్. 2వ అధ్యాయం 18వ వచనం మరోసారి చదువుదామండి. ప్రైజ్ లార్డ్. అయితే దేవుని చిత్తం ఎరుగక, రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మరోసారి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వ్యాధయు కలుగును. ప్రజలు ఎవరికైనా సరేనండి. ప్రజలు అతడు యూదుడని అయ్యో దేవుని బిడ్డ కదండి, ప్రజలు గ్రీసు దేశుడు ఒక అన్యుడు కదండి అని భేదము లేదండి. ఎవరైతే దుష్కార్యముగా ఉంటారో, ప్రజలు దేవుని యొక్క నీతికి యథార్థతకు లోబడుకోకుండా ఉంటారో ప్రతి ఒక్కరి మీద కంటే దేవుని యొక్క ప్రజల రౌద్రం వారి మీదకి వస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవుని ఉగ్రత వస్తుంది, రౌద్రం వస్తుంది. జాగ్రత్త. ఆ ఉగ్రత పాలవుకోకుండా, ఆ దేవుని యొక్క కోపానికి లోన్ అవ్వకోకుండా, దేవుని చిత్తానికి లోనకి బిడ్డలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు, ప్రభు కోరుచున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క మరి చూద్దాం. ఈ శ్రమలు వచ్చినప్పుడు మరి దగ్గర 2 రకాలైన ప్రజలు ఉంటారంటండి. ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు 2 రకాలైన ప్రజలు ఉంటారు. ప్రతి కుటుంబం మీదకి శ్రమ వస్తుంది, శోధనలు వస్తూ ఉంటాయి. అయితే 2 రకాలైన ప్రజలు ఉంటారు. ఒక రకం ఏం చేస్తారంటే దేవునికి అంటండి లోబడతారంటండి. ఒక రకం ఏం చేస్తారంటే ఇంకా దేవునికి విరోధంగా పాపము చేసి వాళ్ళు ఉంటారంట. ప్రైజ్ లార్డ్. ఈ 2 రకాలైన ప్రజల కోసం మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ లార్డ్. అయితే మొట్టమొదటిగా శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తగ్గించుకున్న వారి కోసం మనం చూద్దామండి. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా తగ్గించుకున్న వారు ఎవరంటే 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని యొక్క శాపం వచ్చినప్పుడు మరి తగ్గించుకుని జీవించేవారు ఎవరనేది మనం చూద్దామండి. 2వ దినవృత్తాంతము 33వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ లార్డ్. 2వ దినవృత్తాంతములు 33, 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు అతడు తన శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాని ఏం చేశాడంటే బ్రతుమాలుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు
అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సే ప్రజలాడు ఇశ్రాయేలుకి మరి యొక్క రాజుగా ఉన్నాడు. అయితే ప్రజలాడు దేవుని యొక్క సన్నిధిలో మరి అతనికి వచ్చిన శ్రమను బట్టి, అతనికి వచ్చిన శోధన బట్టి ఏం చేశాడంటే తన శోధనలో శ్రమలో ఏం చేశాడంటే యెహోవాను బతిమాలుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకోవడం. మనసు ఏం చేశాడంటే తగ్గించుకున్నాడంట. ప్రభువా, ఇదిగో మా పితరులు నీ సన్నిధిలో ఎలాగైతే నడుచుకున్నారో మేము కూడా అలా నడుచుకోవడానికి నీ కృప నాకు దయచేయమని తగ్గించుకున్నాడంట. తగ్గించుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతని రాజ్యంలోనికి అతనికి తిరిగి మరలా దేవుడు తీసుకొచ్చినట్టు చూస్తున్నాం. అతని యొక్క రాజ్యం అంటే క్షేమకరంగా ఉండడానికి అవకాశం అయిందంట. దేవుని బిడ్డలారా, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడుతుంటున్నారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని యాకోబు పత్రిక 1:22 మనం చూసినట్లయితే వినువారు మాత్రమే ఉంటారంటండి. అయితే దేవునికి లోబడుకోకుండా జీవిస్తూ ఉంటారంట. అలా ఉండకూడదండి. దేవుని వాక్యం మనం విన్నప్పుడు, వాక్యానుసారం మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తూ ఉంటారు. యాకోబు పత్రిక 1:22 చదువుదాం. చూడండి ఒకసారి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారిని అయి ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుని యొక్క సేవకులు చెప్తూ ఉంటారు, మందిరండి, వాక్యమేనండి, వాక్యానుసారంగా జీవించండి, మీ కుటుంబాలు మీ బిడ్డలను కట్టుకోండి అని చక్కగా చెప్తానే ఉంటారు. కానీ పాస్టర్ గారు అలా చెప్తూ ఉంటారులే, ఇంకా పని పాట లేదు, ఇంకా ఇదే బోధలేళ్ళకే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యాన్ని బట్టి కుటుంబాన్ని సాతాను పతనం చేస్తూ ఉంటాడండి. ఆ పిల్లలను కూడా దేవుని సన్నిధికి తీసుకురాలేని కారణాన్ని బట్టి ఏం చేస్తారో తెలుసా అండి, ప్రజలు ఆ పిల్లలు కూడా దేవుడు నాశనం చేస్తూ ఉంటాడు. ప్రజలు హల్లెలూయా. బిడ్డలు రకరకాలుగా వాళ్ళు పాడైపోవడానికి మరి అవకాశము ఆ తల్లిదండ్రులే చాలామంది ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రారు, పిల్లలు రానివ్వరండి. అందుకోసమే వాళ్ళ రోడ్లంట మరి పోరంబోకులా తిరగడానికి తన సాతాను అనేక రీతిలో వాళ్ళని శోధిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు కట్టుకోవాలంటే దేవునికి లోబడాలి. లోబడితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వాక్యం చెప్పినప్పుడు విన్ని ఆ ప్రకారంగా లోబడి నడుచుకున్నప్పుడు వారి కుటుంబాలు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం స్పష్టంగా మనతోటి మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి 2 దినవృత్తాంతం 33:12 మనం విన్నామండి. అతడు ఏం చేశాడంటే మనస్సే బహుగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. బహుగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మొదటి రాజుల గ్రంథం 27:28 కూడా చూద్దాం. చూడండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మొదటి రాజుల గ్రంథము 27:28 మొదటి రాజుల గ్రంథము 21:27 అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఇలాగు సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడు చూచి తిని, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీదకి నేను దాన్ని రప్పించేదను. అంటే ఆ తెగులు నేను రప్పిస్తాను. ఎప్పుడు? ప్రజలు అతని కాలంలో నేను రప్పించాను. ఎందుకనంటే అతడు బహుగా తగ్గించుకుని తన పాపాను ఒప్పుకుని నాకు లోబడి జీవించినటువంటి స్థితిని నేను చూస్తాను. కానీ ప్రజలు అతని తర్వాత తన కుమారుని కాలంలో నేను చేస్తానని దేవుడు మాట్లాడుతారు. దేవుని బిడ్డలారా, ఎవరైతే తగ్గించుకున్నారో, ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవించారో వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. ప్రజలు చెప్తున్నాడు చూడండి, అతడు బహుగా తగ్గించుకుంటే నేను చూస్తాను.
ప్రజలాడు అహాబు తన యొక్క జీవితంలో దేవునికి ఎంత విరోధంగా పాపం చేశాడో ఆ పాపం అంతా దేవుని దృష్టిలో ఉంది. అయితే అతడు ఏం చేశాడంటే చేసిన పాపాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడు, బహుగా తగ్గించుకున్నాడు. అయితే అతని కాలంలో నేను చేయను, తన కుమారుని కాలంలో నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి లోపడతారో ఎటువంటి పాపంలో ఉన్నా సరే ఆ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు వారిని క్షమించి దేవుడు తన కృపను ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త మరి 15-18 మనం చూస్తూ ఉంటే తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తనకు తండ్రి మాటకు అవిధేయత చూపి తన తండ్రి దగ్గర ఆస్తినంతా తీసుకుని వెళ్ళిపోయి అతడు ఏం చేశాడు, దుర్వ్యాపారం చేస్తే తన ఆస్తి అంతా పోగొట్టేసేసి మొత్తం ఆస్తి అంతా పోయిన తర్వాత ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి డబ్బున్నంతసేపు తన స్నేహితులు కూడా ఉన్నారు, తనతోనే ఉన్నారు, చక్కగా తిన్నారు, చక్కగా ఉన్నారు, ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత తనకున్న ఆస్తి అంతా అయిపోయిన తర్వాత తన యొక్క దీన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరు కూడా అతనితో ఉండలేరండి. కనీసం ఉదయకాల సమయంలో చిన్న టీ తాగడం కూడా ఒక ₹10 కూడా లేని పరిస్థితి, అటువంటి పరిస్థితికి వెళ్ళాడు. కానీ ఆ స్థితిలో మరి నిజంగా మరి ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి, స్నేహితుడా, నేను నీకు ఎంతో డబ్బు వచ్చి పెట్టాను, ఎంతో నీకు సహాయం చేస్తాను కదా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా, నాకు సహాయం చేయండి. నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నారు. డబ్బు ఉన్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు, నీకు అన్నీ కలిగినప్పుడు నీతో చీమల్లాగా మరి చక్కగా చేరతారండి. బెల్లం ఉన్నప్పుడు చీమలు వస్తాయి, అలాగే చేరతారు. అన్నీ పోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదని అనే ఈ లోకం. అటువంటి పరిస్థితుల్లో ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే వెంటనే, అయ్యో నా తండ్రి గొప్ప ధనవంతుడు, భాగ్యవంతుడు, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు, కానీ ఇటువంటి భాగ్యవంతుడు కుమారుడు నేను ఈ రోజు ఇంత దీన స్థితికి వెళ్ళిపోయాను, అడుక్కిని స్థితికి వెళ్ళిపోయాను, ఆ పందులు తినే పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయాను. అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని అతను ఏం చేస్తాడంటే లూకా సువార్త మరి మనం చదువునట్లయితే 15-18 అతడు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా అడుగుతున్నాడు చూడండి ఒకసారి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అంటే ఎక్కడి నుంచి లేచాడు? పందులు మధ్యన ఉన్నాడు, పందులు పొట్టి తినే స్థలంలో ఉన్నాడు. అయితే ఈ కనీసం ఈ పొట్టి తింటాను కూడా ఈ యజమాని నన్ను తినస్తలేదు, ఇటువంటి దీన స్థితిలోకి వెళ్ళిపోయాను. కాబట్టి ఆ పందులు తినే పొట్టుగా నుంచి, ఆ స్థితిలోంచి, ఆ దీన స్థితిలోంచి లేచాడు. సహోదరి, నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ దుష్టత్వంలో ఉన్నావో, దేవునికి విరోధంగా చేసే పాపం నేను నాశనం చేస్తుంది, నరకానికి తీసుకుని వెళ్తుంది, నీ జీవితాన్ని పతనం చేస్తుంది. కానీ ఆ స్థితిలో నువ్వు ఉంటే బయటకు రమ్మని దేవుడు చెప్తున్నాడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు లేచాడు, ఆ పాపంలోంచి లేచాడు, ఆ దుష్టత్వంలోంచి లేచాడు, ఆ యొక్క తిరుగుబాటుతనంలోంచి లేచాడు. లేచి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, ఇంతవరకు నేను పాపం చేశాను, పరలోక తండ్రికి వ్యతిరేకంగా పాపం చేస్తాను, తండ్రి నీ ఎదుట నేను పాపం చేస్తానని తను పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజున కూడా మనం కూడా ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో దేవునికి విరోధంగా జీవిస్తున్నామో సహోదరుడు సహోదరి, ఎప్పుడైనా నువ్వు లేస్తే, నువ్వు ఉన్న స్థితిలోంచి లేస్తే, నువ్వు ఉన్న పాపపు గుంటలోంచి నువ్వు లేస్తే, ఆ భయంకరమైన స్థితిలోంచి నువ్వు లేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. చాలా సమయంలో అదే గుంటలో ఉంటాం, అదే పాపంలో, అదే దుష్టత్వంలో, అదే అబద్ధాలు, అదే మోసాలు, అదే భయంకరమైన స్థితిలో నలిగిపోతా ఉన్న స్థితిలో ఉండొచ్చు. కానీ అదే స్థితిలో ఉంటుండే ఆ తప్పిపోయిన కుమారుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన దోషాన్ని ఒప్పుకున్నాడు, తన యొక్క అదే యొక్క ఈ దీన స్థితిలోకి వెళ్ళిపోవడానికి నేను తిరుగుబాటు చేసిన స్థితిని బట్టే కదా, నా తండ్రికి విరోధంగానే పాపం చేస్తాను, దేవునికి విరోధంగానే పాపం చేస్తాను, కాబట్టి నాకున్న ఆస్తి అంతానే పోగొట్టుకున్నాను, నాకున్న బలమంతానే పోగొట్టుకున్నాను, నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి నా తిరుగుబాటుని బట్టి, నా పాపాన్ని బట్టి ఆయన ఒప్పుకున్నాడండి. ప్రేమను వారారా, లేచాడు, మళ్ళీ తన తండ్రి జ్ఞాపం చేసుకున్నాడు. తండ్రి దగ్గర అంటానికి ఇష్టపడుతున్న తండ్రి, నీదు నేను పాపం చేస్తాను, నీకు తిరుగుబాటు చేస్తాను, ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడటానికి ఇష్టపడుతున్నాడు. సోదరి, ఎవరైనా సరే ప్రజలాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ స్థితిని మార్చుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే నేను క్షమించే దేవుడుగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తువాడుగా ఉన్నాడు, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లే దేవుడిగా ఉన్నాడు. ఆయనకు నువ్వు లోపడితే దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభా నేను ఎంత తిరుగుబాటు చేస్తాను, నీకు విరోధంగానే పాపం చేస్తాను, ఆయన నా తండ్రి నీకు విరోధంగానే పాపం చేస్తానని తన తండ్రి దగ్గర, దేవుని దగ్గర, పరలోక
గొప్ప దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. మరలా తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ తండ్రి చేర్చుకున్నాడు. ఆ తండ్రి ఎవరంటే ప్రభువైనా యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ యొక్క భయంకర తప్పిపోయిన కుమారుడు ఎవరంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆ నశించిపోయినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరంటే నీవు నేనే సహోదరుడా. ఎన్నో సమయంలో దేవునికి విరోధంగా నేను పాపం చేస్తాం, విరోధంగా జీవించాం, మనసానుసారంగా జీవించాం. మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపడితే, తగ్గించుకున్నట్లయితే దేవుడు క్షమించి దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అటువంటి తగ్గింపు జీవితంలోకి మనం వద్దాం. ప్రభు మనకి సహాయము చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ప్రజలు అయితే మొట్టమొదటిగా మనము శ్రమలో తగ్గించుకున్న వారి కోసం మనం చూస్తాం. కానీ అదే శ్రమలో ఉండి కూడా ఆ పాపను ఒప్పుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించేవారు కనపడుతూ ఉంటారండి. చాలామంది జీవితాల్లో వాళ్ళ అహం తగ్గదండి, వాళ్ళ యొక్క వ్యతిరేకత తగ్గదండి, వాళ్ళ దుర్మార్గత తగ్గదండి. అదే స్థితులు, అదే దుష్టత్తులు, అదే పాపంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం, ఒకరి కోసం మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 28, 22వ వచనాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము తగ్గించుకున్న వారి కోసం మనం చూస్తామండి. దేవుని సందులో పాపము చేసి ఆ దుర్మార్గత దుష్టత్వం కలిగిన వారు ప్రజలు మరి వాళ్ళ యొక్క పాపాన్ని ఒప్పికిని దేవునికి లోబడిన వారు మనం చూస్తాము. దేవుని ఆశీర్వాదాలు పొందారని ప్రజలు. హల్లెలూయా. మనసే తగ్గించుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. అహాబు తన పాపం చేశాడు, దుర్మార్గత కలుగున్నాడు, దేవునిలో తన పాపాన్ని ఒప్పుకిని దేవునిలో పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి నీ తరములో నీవు బ్రతుకున్న కాలంలో నేను ఇవ్వను, కానీ నీ తర్వాత నీ కుమారులు ఆ శాపాన్ని నేను ఇస్తానని దేవుడు చెప్పాడు. ప్రేమని వాళ్ళారా. అయితే చూడండి, తప్పిన కుమారుడు కూడా తన పాపం చేశాడండి, దుర్మార్గం చేశాడు, దుష్టత్వం చేశాడు, తిరుగుబడి చేశాడు. దానివలన తన నష్టపోయాడు. తర్వాత దేవుని దగ్గర బహుగా తగ్గించుకుని దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి సకల భోగాలు అనిపించే భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రేమని వాళ్ళారా. అయితే ఇక్కడ ఈ యొక్క మనకు కనపడుతున్న 2వ దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ అహాజు ఏం చేశాడంటే మరీ అధికంగా పాపం చేశాడంటండి. అయ్యో, అతడు చేసిన దుర్మార్గతను బట్టి, దుష్టత్వాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఆ దేశం మీదకి శాపం వచ్చింది, నాశనం వచ్చింది, పతనం అయిపోయాడు. అయినప్పటికీ కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. మరి అధికముగా పాపం చేసేవాడు కొన్నాడు. ప్రెసిడెంట్ హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది జీవితాల్లో చూస్తున్నప్పుడు ప్రజలు చాలిక, ఇంతవరకు నేను చేసిన పాపం చాలు, ఈ దుష్టత్వం చాలు, ఇక ప్రభువా నేను విడిచిపెడతాను అనరండి. ఇంకా అదే పాపము, అదే దుష్టత్వము, అదే దుర్మార్గత, అదే నాశనము. ఈ లోకంలో వస్తున్న శాపాలు, ఈ పాపాలు, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? మానవుడు చేసినటువంటి చెడుతనమును బట్టి మనం ఇందాక యెషయా గ్రంథము మనం చదువుకున్నాం. ప్రెసిడెంట్ హల్లెలూయా. యెషయా గ్రంథము మరి యోవేలు గ్రంథము 2:25 వచనములోను, అదేవిధంగా యెషయా గ్రంథం 13:11 వచనంలో కూడా మనం చదువుకున్నాం. మానవుని యొక్క చెడుతనాన్ని బట్టి ఈ లోకంలో రోగాలు వస్తున్నాయి. దేవుడు మహా సైన్యముగా పంపిస్తున్నాడని మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడి దేవుడిలో పడతారో వారి జీవితంలో అధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి ఈ యొక్క అహాజు రాజు చేసినటువంటి పాపం ఏంటంటే మనం 22వ వచనంలో మనం చూస్తామండి. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసినవాడు ఈ అహాజు రాజే. హల్లెలూయా. అట్లు చేసినవాడు ఈ అహాజే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అహాజు రాజు చేసిన పాపం ఏంటో తెలుసా? ఓ ప్రజలాడు, ఇశ్రాయేల్ దేశంలో మరి దేవుని ఆరాధించవలసినటువంటి మందిరంలో కూడా మరి యొక్క వస్తువులు తీసుకొచ్చాడండి. విగ్రహాలు పెట్టాడు, బలిపీఠాలు కట్టాడు. ఈ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. దేవుడు ఇష్టపడలేదు ఏంటంటే విగ్రహారాధన. దేవునికి అది శాపము, పాపము, దేవునికి ఇష్టం కాని పని ఈ అహాజు చేశాడండి. సిరియా దేశంలో ఉన్నటువంటి ఏం చేశాడంటే సిరియా దేశంలో ఉన్నటువంటి రాజు అధికముగా అతడు యుద్ధాలు చేసి విజయాలు సాధిస్తున్నాడంటే ఆ దేశంలో విగ్రహాలే, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఆ యొక్క విగ్రహాలే వాళ్ళు కాపాడుతున్నాయని సిరియా దేశంలో విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టి
అంటే దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవుని కోపం అనేది ఆహాజు మీదకి వచ్చింది. ఆపత్కాలం ముందు కష్టంలో ఉన్నాను కదా ప్రభా, ఇదిగో నాయన ఇశ్రాయేలు దేవుడా మమ్మల్ని క్షమించు అంటే మానేశాడు. దేవునికి మరి అధికముగా పాపం చేసి దేవుని శిక్షను తెచ్చుకున్నాడు. సోదరి, ఈ లోకంలో చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి యొక్క పరిస్థితులు నువ్వు లోనవుతున్నావా, నువ్వు కష్టాల పాలవుతున్నావా? ఈ లోకంలో ఎవరు సలహాలు ఇస్తూ ఉంటారు, ఇది చేయి అది చేయని. ఆ సలహాల వైపు వెళ్ళిపోతారు కానీ దేవుని వైపు వెళ్ళరండి. దేవుని సేవకుడు మాట వినరు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించరండి, దేవుని చిత్తానుసారంగా జీవించరు. ఆ కారణాన్ని బట్టి కుటుంబం మీదకి వచ్చే శాపము, కుటుంబం మీదకి వచ్చే ఆ పాపము, ఆ భయంకరమైన స్థితిలోంచి మనం విడుదల పొందాలంటే దేవుని స్థితిలో మనం తగ్గించుకోవాలండి. హల్లెలూయా. మనసే తగ్గించుకోండి. తప్పిన కుమారుడు తగ్గించుకున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా తగ్గించుకుని దేవుని స్థితిలో ప్రార్థన చేస్తే, దేవుని స్థితిలో అడిగితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఎప్పుడైనా దేవుని వైపు లోపడి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితం పసిబాడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన సర్వలోక మానవాళి పాపం చేసిన ప్రతి పాపములు క్షమించడానికి ఆయన కలువరి శిలువలో విలువైన రక్తాన్ని కాచాడు. ఆయన మనం చేసిన ప్రతి అతిక్రమ క్రియను బట్టి, మన పాపములను బట్టి యెషయా 53:5 ప్రకారంగా మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యెషయా 53:5లో చెప్పిన ప్రకారంగా దేవుని బిడ్డలారా, మన పాపాన్ని, మన శాపాన్ని దేవుని యేసు రక్తము చేత కడుక్కున్నట్లయితే, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధికి వెళ్తే, ఆయన సన్నిధికి వెళ్తే, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే, క్షమాపణ ఒప్పుకుంటే దేవుడు మనకు క్షమించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనందరి కోసం ఆయన చనిపోయాడు. మూడు దినాలు సమాధిలో ఉన్నాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోయాడైనా పరలోకములో రెండో రాకడ సమయంలో రాబోతున్నాడు. ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే యేసుక్రీస్తు రక్తం పాపలు కడుక్కుని నీతిమంతులుగా చేపడుతున్నారో, ఆ నీతిమంతులను తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో సమయంలో ఆయన రాబోతున్నాడు. మన సిద్ధంగా ఉండాలి, మన మారు మనసు పొందాలి. ఎప్పుడైనా దేవునికి లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన వాక్యం లోబడి, దేవుని మాట, దేవుని యొక్క సేవకులు చెప్పే ప్రతి మాటకు లోబడి వాక్యానుసారంగా మనం జీవిస్తే నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. దేవునికి బిడ్డలారా, అటువంటి కృప మీ జీవితాలు ప్రతి ఒక్కరికి కలగాలని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపమయడానికే వందనాలు. ఇంతవరకు ప్రభా నీ వాక్యం చేత మాతో మాట్లాడావు తండ్రి, స్తోత్రాలు. హల్లెలూయా. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు నా తండ్రి. హల్లెలూయా. ఇదిగో నా ప్రభా, ఈ లోకంలో వస్తున్న తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయని నువ్వు మాట్లాడావు తండ్రి. హల్లెలూయా. మానవుడు చేసే చెడుతనాన్ని బట్టి, మానవుడు చేసే దుస్తత్వాన్ని బట్టి, మానవుడు తిరుగుబాటు చేస్తున్న క్రియలను బట్టి దేవుని యొక్క మహా సైన్యాన్ని ఈ లోకంలో పంపిస్తున్నానని చెప్పవుతండి. హల్లెలూయా. ఎన్నో మేము చూస్తాం, తెగుళ్ళు చూస్తున్నాం. ఇదిగో ప్రభా, మిడతలు దండులు చూస్తాం ప్రభా. హల్లెలూయా. రకరకాల వ్యాధులు, ఇదిగో కరోనా వైరస్, ఈ లోకంలో అనేకమైన తెగుళ్ళు చూస్తున్నాం ప్రభా. హల్లెలూయా. ఇంకా నాయన ఇదిగో ప్రభా, ఇగో రెండో రాకడ సమయంలో నాయన 7 మహాభయంకరమైనటువంటి నాయన తెగుళ్ళు వస్తాయని భూమి మీద నువ్వు చెప్తానే ఉన్నావు తండ్రి. హల్లెలూయా. ఆ భయంకర ఉగ్రత పాలవుకోకుండా రక్షింపబడటానికి గొప్ప రక్షణ మాకు ఇచ్చావు. యేసుక్రీస్తు ప్రభా నీ లోకాన్ని పంపించావు తండ్రి. ఆ కుమారుడు నాయన మా కోసం ప్రాణం పెట్టాడు, మాకు రక్షణ ఇచ్చాడు తండ్రి. ఆయన విలువైన రక్తాన్ని కాచి మాకు ఇంత రక్షణ ఇస్తే, ఆ రక్షణ మేము ఎంతముగా మేము తండ్రి నాయన తండ్రి రక్షణకు లోపడుకోకుండా ఉంటే, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటారని వాక్యం సెలవుస్తుంది. భయంకరమైన భగభగ మండే అగ్నిగుండంలోంచి మేము తప్పించబడాలంటే యేసు రక్తం మాత్రమే మాకు విడుదల కలుగు చేస్తుంది ప్రభా. నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవనే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరని చెప్పావు. నువ్వు మాకు మార్గము కొన్నావు, సత్యమైన జీవమైనావు. నీ మార్గంలో ఎవరైతే నిలిచి ఉంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అట్టి కృప ప్రతిబిడ దయచేయండి నాయన, సహాయం చేయండి. ఇప్పుడైనా మారు మనసు పొందమని, ఇప్పుడైనా రక్షణ పొందమని, ఇప్పుడైనా నా వైపు తిరగండి అని నువ్వు ప్రాధేయపడుతున్నా ప్రభా. ప్రతి మాలు కూర్చున్నా తండ్రి, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొక్క రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను చెప్పావు నాయన. ఇప్పుడైనా తగ్గించుకోండి, ఇప్పుడైనా మారు మనసు పొందండి, ఇప్పుడైనా మీ ఆహారాన్ని విడిచిపెట్టండి, మీ యొక్క వ్యతిరేకతను విడిచిపెట్టండి అని మాట్లాడుతున్నావు తండ్రి. ఇప్పుడైనా మీరు తగ్గించుకోండి, ఇప్పుడైనా నా వైపు తిరగండి అని చెప్తున్నాం. అతి కృప ప్రతిబిడ కలిగి వారి కుటుంబాలు నీ వైపు, నీ యొక్క రక్షణ వైపు తిప్పుకుని ఆశీర్వాదాలతో నాయన దీవెనకరంగా మార్చుకోవడానికి నీ కృప మీ దేవుళ్ళు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఆశీర్వదించండి, బిడ్డలు దీవించండి. మా దేశం మీద కూర్చున్న తెగుళ్ళ నుంచి విడిపించండి నాయన. ఈ దేశం రక్షించుకోండి, ప్రపంచం రక్షించుకోండి, మా సంఘాన్ని, బిడ్డలను ప్రతి బిడ్డ రక్షించుకోండి, ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయ జీవితంలో నడిపించండి. నీ వాక్యం చెబుతుంది తండ్రి. హల్లెలూయా. ఇదిగో భయంకరమైన తెగుళ్ళ నుంచి నాయన తప్పించగల సముద్రుడు నీవే. నీ సందులో మేము ప్రతిమాలుకుంటున్నాం. మీరే సహాయం చేసి
ఎవరైతే బలహీనతలు రోగంతో ఉన్నారో వారిని స్వస్థపరిచి మీ కార్యములు చెప్పి ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నీ దయా నీ కృప నీ ఆస్తులు మాపై మా బిడ్డలపై సంఘ బిడ్డలందరిపై నాయన ఈ ప్రపంచంపై ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు నామములోని బ్రతమాలు వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మల ఆదరణ అన్యోన్య సహవాసం సన్నిధి తోడు కూడని బిడ్డలందరిపైన ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ప్రపంచంలో ప్రతి దేవుని బిడ్డ పైన ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుని యొక్క సన్నిధితోనే నడిపించి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.